బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా నల్గొండ జిల్లా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా పెద్ద ఎత్తున ఏఐటీయూస్, సిఐఎన్టీయూస్కు మిగతా అన్ని సంఘాల అనుబంధ సంఘాలు కలిపి కూడా వీరు పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు వీళ్ళకు నిరసన తెలపవలసి వస్తుంది తదితర అంశాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మొత్తం నిరసన కార్యక్రమం? కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు, కార్మిక చట్టాలు కానివ్వండి, లేదా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి విరమించుకుంటానని చెప్పి ఈ రోజు వరకు కూడా వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి విరమించుకోలేదు. రెండవది, అప్పుడు పెట్టిన కేసులను కూడా ఏమాత్రం కూడా ఆయన తీసివేయలేదు. ఈ యొక్క కేంద్ర ఎస్కేఎం కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాలు ఈ రెండు కలిపి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రధానంగా పార్లమెంట్లో 3 నల్ల చట్టాలను, లేబర్ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాడు. ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని, అట్లానే రైతు వ్యతిరేక విధానాలను వీడి రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన్ ఆయన సిఫారసు చేసిన దాని ప్రకారము ఎంఎస్పి రేటు ఖచ్చితంగా ఉత్పత్తి రేట్లో ఇంత ఉండాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్కు ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు అట్లానే రైతు సంఘాలు కలిపి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కిసాన్ సంఘ్ సంయుక్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాయింట్ ప్లాట్ఫామ్ మీద ఆందోళనలకు పిలిపియడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల కాలంలో తిరిగి 3వసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాలనలో కూడా మళ్ళీ అదే స్పీడు, అదే వేగంగా సంస్కరణల్ని అమలు చేస్తున్నాడు. నరేంద్ర మోడీ ఈరోజు చెప్తున్నటువంటి విధానాలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కార్మిక వర్గం 100 ఏళ్లకు పూర్వం ముందు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు అనేక అశేష త్యాగాల ఫలితంగా వచ్చిన హక్కుల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు దారదత్తం చేస్తున్నాడు. వాళ్ళ కోసం సడలిస్తున్నాడు, హక్కుల్ని భంగపరుస్తున్నాడు. 8 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చాడు. కనీస వేతన చట్టాన్ని మార్చాడు. ఈరోజు ఇంకా ఇతర సంక్షేమ పథకాలన్నీ తిలోదకాలకు ఇచ్చాడు. ఇటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కూడా గుంజుకొని కార్పొరేట్ శక్తులకు దారందెత్త చేసే విధంగా కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఒప్పుకునేది లేదు. ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నారు. కార్మిక వర్గం ఇప్పటికైనా అటువంటి వాటిని పార్లమెంటు వేదిక మీద చర్చ చేసి నీ డిమాండ్స్ ఏదైతే చెప్తున్నావో చర్చ చేయి, ప్రజల ముందుకు రా అని చెప్పేసి అంటున్నాం. కానీ దొంగచాటుగా నీ పార్లమెంటులో మందబలం ఉందని చెప్పేసి ఈరోజు కార్మిక చట్టాలని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు, రైతాంగం ఏదైతే అడుగుతున్న డిమాండ్ ఈరోజు ఎంఎస్పి మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం కనీసం 3000 ధర ఎబో ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. పంటలకు ఈరోజు మద్దతు ధర ఇవ్వమని అడుగుతున్నాం. నువ్వు ఇస్తాను ఒప్పుకున్నావు, కానీ ఈరోజు మాట మార్చేస్తావు. అందుకనే నరేంద్ర మోడీ ఇవాళ కేవలం ఆదాని ప్రయోజనాల కోసం ప్రపంచ తాయిలాలలో ఈరోజు మోడీకి పక్కా ఈరోజు దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆదాని, అంబానీ లాంటి వాళ్ళని కాపాడడానికి మోడీ పనిచేస్తుంది తప్ప 140 కోట్ల మంది భవిష్యత్తు గురించి మాట్లాడలేదు. దీనికి బీజేపీ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఏంటి? ఈరోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టబడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. కార్మికులకు కావాల్సింది కనీస వేతనాలు, హక్కులు. రైతులకు కావాల్సింది తాము పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధర. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ కార్మిక వర్గాన్ని అణిచివేస్తుంది, వాళ్ళ ప్రయోజనాలను దోచేస్తుంది. రైతులకు పండించిన గిట్టుబాటు ధరకు కనీస చట్టాన్ని ఆమోదించడం లేదు. రైతులు దేశ సరిహద్దుల్లో నెలల తరబడి ఆందోళన చేసినా కూడా స్పందించలేదు. ఆ సమయంలో జాతి క్షమాపణ చెప్తూ ఎలక్షన్లు ఉన్నాయి, 2-3 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్న దృష్ట్యా క్షమాపణ చెప్పి మీకు ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామన్నారు. ఆ ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇంకా వాటిని ఆమోదించలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతులు సంయుక్తంగా చేపట్టిన ఆందోళనలు ఇది నాంది. ఈ కార్పొరేట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించాలి, ఆందోళన చేయాలి. ఈ సందర్భంగా అందరికీ నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొత్తంగా చెప్పండి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరి ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు దేశంలోని 10 జాతీయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా మరి నిరసన సభలను చెప్పడం జరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరియు కార్మిక హక్కులను రైతు హక్కులను కాలరాస్తూ ఈనాడు దేశం ఉన్నటువంటి ఆదాయాన్ని అమ్మాన్ని కార్పొరేట్ శక్తులకి దేశ సంపదను దోచిపెట్టే విధంగా తయారైనది. అంతేకాకుండా డీజిల్, పెట్రోల్ మరి గ్యాసు తదితర నిత్యావసర వస్తువులతో అధిక ధరలు పెంచి సామాన్యులకు నడ్డి విరచడమే కాకుండా మరియు దేశంలో ఉన్నటువంటి పౌరుల ప్రాథమిక హక్కు అయినటువంటి మరి ఇటీవలనే ప్రొఫెసర్ సాయిబాబా యొక్క మరణానికి మరి బీజేపీ ప్రభుత్వమే కారణమని దేశం అంతా కూడా కూర్చుంది. అంతేకాకుండా మరియు ఈనాడు ఈ రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వకుండా మరియు ఆనాడు గతంలో మరి బీజేపీ ప్రభుత్వము 4 నల్ల చట్టాలు తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లు విభజించి మరియు 4 చట్టాలను తీసుకొస్తే కేంద్రంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఉద్యమం చేసి మరి నల్ల చట్టం రద్దంత వరకు కూడా ఉపసరించేంత వరకు కూడా పోరాడి మరి తమ హక్కులను తమ చట్టాలను సాధించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా ఏకమై, ప్రజా సంఘాలంతా కూడా ఏకమై ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కార్మిక సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మొత్తంగా చూస్తున్నాం ఎవరైతే ఉన్నదో ఏదైతే ఆ బీజేపీ ప్రభుత్వం రైతు కార్మికుల సంఘాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న చట్టాలను తీసుకొచ్చి దానికి నిరసనగానే రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రాను రోజుల్లో కూడా ఆ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.